వీటెన్ న్యూస్ కి స్వాగతం. ఆనాడు తాతయ్య నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించాడో అందరికీ తెలిసిందే. వీటెన్ న్యూస్ అదేవిధంగా ఈనాడు మనవడు నారా లోకేష్ మహాపాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని సంక్షేమ పథకాలు ప్రజలకు అమలయ్యే విధంగా తీసుకువెళ్లటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు యువగళం ప్రారంభించి 2 సంవత్సరాలైన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎనగంటి జగదీష్ బాబు, రాష్ట్రాన్ని ఉవ్వెత్తున గెలుపులో తను ముందుంటూ దేనికైనా ముందుగా నేను సమిధనవుతానంటూ నడిపిన యువనాయకుడి కోసం పుల్లారావు గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. వారి ఆదేశానుసారం లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప మహోన్నతమైన కార్యక్రమం. కార్యకర్తలకు మనోనిబ్బరం నింపటంలో లోకేష్ గారు ముందున్నారు. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలని, అలానే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ఆత్మాభిమానం అనేది పెడితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం అనే నినాదంతో తెలుగువాడి ఖ్యాతిని ఇనుమడింపజేయడంలో పుణిగిపుచ్చుకున్న వారసుడుగా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన నాయకుడు తెలుగుదేశానికి ఇవాళ లోకేష్ గారు ఉన్నారు. వారి అడుగుజాడల్లో మరలా విజన్ 47 మట్టికి, అంటే అప్పటికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి చంద్రబాబు గారు ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులను ముందుకు నడపడానికి కంకణబద్ధులై ముందుంటున్న లోకేష్ గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలానే వారి ఆశీస్సులో తెలుగుదేశం కార్యకర్తలు ముందుంటారని, వారికి ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉంటారని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గంలోని తెలుగుదేశం పెద్దలకు, ప్రత్తిపాటి పుల్లారావు గారికి మరో